హాయ్ అండి. వెల్కమ్ టు రేణురేఖ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈ వీడియో ఏంటంటే మనము వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. వరలక్ష్మి వ్రతం మనము శ్రావణ మాసంలో చేసుకుంటాము. అది పౌర్ణమి కన్నా ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాము. ఇక్కడైతే మార్నింగ్ పూజ చేసేసారమ్మ. మళ్ళీ ఈవినింగ్ కూడా చేసి వాయనానికి ఇవన్నీ ప్రిపేర్ చేశారనమాట. మనకి వరలక్ష్మి వ్రతం అనగానే గుర్తుకు వచ్చేది అమ్మవారి అలంకరణ, ప్రసాదాలు అండ్ అలాగే వాయనము. మనం ముత్తైదువుల్ని పిలిచి ఇంటికి వాళ్ళకు వాయనం ఇస్తాం కదా! ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే కంకణం కట్టించుకుంటున్నాము. ఇక్కడ ఈ కంకణం కట్టించుకుంటే చాలా మంచిదన్నారు. అంటే భర్తలతో భార్య కట్టించుకుంటే మంచిదన్నారు. ఇక్కడైతే అమ్మ ఫస్ట్ కట్టించుకుంటున్నారు. ఇది కూడా ఏంటంటే పసుపు దారం 11 సార్లు వేసి, దారం ఉంటుంది కదా, 11 సార్లు వేసేసి పసుపులో ముంచి ఆ దారంకి టోటల్గా 9 సార్లు అంటే 9 ముళ్ళు వేయాలి. అది మన హస్బెండ్ చేసే కట్టించుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం ఏంటంటే అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మి దేవిని మనం ప్రార్థిస్తున్నాము. ఆమెని పూజిస్తే మనము అష్టలక్ష్ముల్ని పూజించినంత ఉంటుందన్నమాట మనకి. అందుకు ఈ వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాము. అమ్మ అయితే ఎప్పుడు అంటే మహాప్రసాదం కానీ అలా ఏం పెట్టరు. జస్ట్ పూజ చేసి కేసరి కానీ ఏదన్నా ఉంటుంది కదా, చక్కెర పొంగలి కానీ అండ్ అలాగే గుగ్గులు కానీ పెట్టేసి పూజ చేసేస్తారు అమ్మ. అంటే చాలామంది చాలా గ్రాండ్గా చేస్తారు. బట్ మాకైతే ఇలానే. ఇక్కడ మా హస్బెండ్ వేరే ఊర్లో ఉన్నారని అమ్మనే కడుతున్నారు నాకు. వరలక్ష్మి వ్రతం రోజున ప్రసాదాలు కూడా చాలానే చేస్తారు. బూరెలు, గారెలు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అన్నీ చేసి పెట్టి అండ్ అలాగే కొంతమంది అయితే భోజనానికి కూడా పిలిచి అందరికీ పెట్టి తర్వాత వాయనం ఇచ్చి పంపిస్తారు. ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం రోజు హాలిడే కూడా ఇస్తారు అందరికీ. ఈ కంకణం నేను కట్టించుకొని ఆ తర్వాత అమ్మ దగ్గర, డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఇదైతే స్పెషల్ ఈ వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే మా చెల్లికి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వేరే ఊర్లో ఉంది. ఇప్పుడైతే ఇద్దరం ఒకటే చోటే ఉన్నాము. ఇద్దరికి ఈసారి బాగా కుదిరింది. వరలక్ష్మి అంటేనే మనకి వరములు ఇచ్చే తల్లిగా తెలుసు కదా. అందుకు ఈ వరలక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తే అన్ని వరాలు మనం అనుకున్నవి కూడా జరుగుతాయని అంటారు. ఇక్కడైతే మా చెల్లికి కూడా కడుతున్నారు. వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకోవాలి అంటే ఒక పురాణ గాథ ప్రకారం పార్వతీదేవి శివుని అడిగిందంట. ఏమని అంటే, ఏ వ్రతమైనా ఉందా స్వామి, అది చేసుకున్నంత మనకి అన్ని వరాలు కలిగేటట్టు అంటే అప్పుడు ఆయన చెప్పారంట, వరలక్ష్మీదేవిని మనం పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అండ్ అలాగే అన్ని వరాలు ఆమె తీరుస్తుంది అని చెప్పాడట. అప్పుడు పార్వతీదేవి కూడా ఆ వ్రతాన్ని ఆచరించిందంట. లక్ష్మీదేవి అంటేనే విష్ణుమూర్తి భార్య, అందులోనూ వరలక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కాబట్టి ఆమెను పూజిస్తే మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని ఆమెను పూజించమని చెప్పారు. అది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం. ఎందుకు అంటే విష్ణుమూర్తి జన్మించిన నక్షత్రం, అంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. అందుకు ఈ మాసంలో మనం చేసుకున్నట్లయితే చాలా మంచిది అని శివుడు పార్వతీదేవితో చెప్పగా ఆమె ఈ వ్రతాన్ని ఆచరించిందట. ఇక్కడైతే అమ్మ మా ఇద్దరికి కూడా వాయనం ఇచ్చారు. కాళ్ళకు పసుపు పూసుకొని అండ్ అలాగే కుంకుమ, పసుపు, గంధం వచ్చిన వాళ్ళకి అన్నీ ఇచ్చి పూలు, పండ్లు ఇవ్వడం వల్ల ఆమెను మనం లక్ష్మీదేవితో కొలుస్తామన్నమాట. మన ఇంటికి ఎవరొచ్చినా ఆమె లక్ష్మీదేవితో పోలుస్తాము ఆమెని. అందుకు ఆమెకి ఇవన్నీ ఇవ్వడం వల్ల
మన ఇంటికి కూడా లక్ష్మీదేవి వస్తుందని అంటారు. అందుకే ఈ వాయనం అందరూ ఇస్తారనమాట ముత్తైదువులకి. ఇక్కడ వాళ్ళు వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అనేది బాగా వాడుకలో ఉందన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం రోజే అది అంటారు ఎక్కువగా. ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. మేము అపార్ట్మెంట్‌లో ఉంటాం కదా! అందుకు మా అపార్ట్మెంట్‌లో ఉండే ఆంటీ వాళ్ళని కూడా అమ్మ పిలిచారు. వాళ్ళకి కూడా వాయనం ఇచ్చారు ఈవినింగ్. ఆంటీ వాళ్ళు మార్నింగే చేసేసారు. మేము మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. ఈవినింగ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వరలక్ష్మి వ్రతం అంటేనే ఇంకా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ వాయనం తీసుకోవడం, వాళ్ళొచ్చి మన ఇంటికి మనం ఇచ్చే వాయనం తీసుకోవడం, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ రోజంతా బిజీగా ఉంటాము. వాయనంలో మనము పసుపు, కుంకుమ, ఒక్కలు, తమలపాకులు, ఏవైనా పండ్లు, ప్రసాదం. ఈ ఈ వరలక్ష్మి వ్రతంకి మనం ఇచ్చే ప్రసాదం ఏంటంటే ఉడకబెట్టిన అవి గుగ్గుళ్ళు కానీ, లేదంటే నానబెట్టిన గుగ్గులు కానీ ఇస్తారు. అవి లక్ష్మీదేవితో సమానం అంటారు. అండ్ అలాగే జాకెట్ పీస్ అంటారు కదా! జాకెట్ పీసు, గాజులు ఇవన్నీ ఇస్తామన్నమాట. ఈ వ్రతము పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ చేస్తారు. ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త కోసం చేస్తారు. పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసం అండ్ అలాగే మంచి ఆరోగ్యం వాటి కోసం చేసుకుంటారు. ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా చేసేసుకుంటారు.
మా ఇంట్లో అందరికీ వాయినం ఇచ్చిన తర్వాత ఇంకో ఆంటీ వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇక్కడ కూడా వాయినం తీసుకొని వచ్చాము. అమ్మవారికి ప్రసాదంగా వడపప్పు, పానకం కూడా పెడతారు. మనం వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ మనకు పానకం, వడపప్పు కూడా ఇస్తారు తీసుకోమని. అండ్ ఇక్కడ కూడా మేము తీసేసుకొని వాయనం కూడా తీసుకొని ఇంటికొచ్చేసాము. ఆ రోజైతే చాలా బాగా జరిగింది. ఇలా అయితే వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో సింపుల్ అండ్ స్వీట్‌గా చేసుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.